ఆయన్ని ప్రేమించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. మూడవది, ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఆస్తికర్తలు అవుతారు. నేను చెబుతున్నా, భౌతికంగా దీవించబడతారు, ఆత్మీయంగా కూడా దీవించబడతారు. ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో సమృద్ధిగా నింపబడతారు, భౌతికంగా కూడా 10 మందికి అన్నం పెట్టేవాళ్ళుగా తయారవుతారు. దేవుని ఆత్మ, పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన యోసేపు లక్షల మందికి అన్నం పెట్టేవాడు అయ్యాడు. యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. ఇక దరిద్రత ఉండదు. పోతీఫెరా ఇంట్లో అడుగు పెట్టాడు, ఈ సమృద్ధి స్టార్ట్ అయింది. ఫరో ఇంట్లో అడుగు పెట్టాడు, సమృద్ధి. ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టింది యోసేపే 7 ఏళ్ల కరువు కాలంలో. చెప్తున్నాను కదా, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆస్తికర్తలు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆశీర్వదించబడిన వారు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆత్మపూర్ణులవుతారు. మూడో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గ్రాస్పింగ్ పవర్, గ్రాహ్యపు శక్తి, గ్రహణ శక్తి ఉంటే గుర్తుపెట్టుకో. ఇక ప్రేమించే వాళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇక దేవుని ప్రేమించే వాళ్ళ కోసం దాచిపెట్టే పని భక్తిహీనులకు అప్పచెప్తాడు. వాళ్ళు కష్టపడి దాచిపెట్టి తేనెటీగలు కానీ తేనెను సమకూర్చి మనకు అప్పచెప్పినట్టు భక్తిహీనులు సమకూర్చి మనకు అందించేటట్టు చేస్తాడు. ప్రసంగ గ్రంథంలో ఉంది, ఇంటికి పోయి చదువుకోండి. దేవుని ప్రేమించే వారికి ఇంకేం జరిగిద్దంటే మేలు కోసమే అన్ని సమకూడి జరుగుతాయి. ఏదన్నా రాని వాళ్ళకి అది ప్లస్గా మారింది. ఏదన్నా రాని, ఎంత కీడన్నా రాని, తిరిగి చూస్తే దేవుని ప్రేమించే వాళ్ళకి అది ప్లస్గా మారిపోయి ఉంటుంది. కీడు తెచ్చిన వాడికి మైండ్ పోయిద్ది. అరే, ఇంత పెద్ద కీడు వీడికి తెచ్చాను, ఈ దెబ్బతో వీడి నాశనం అనుకున్నాను, ఇది డబల్ అయిపోయింది కదరా వాడికి, ఇప్పుడు డబల్ మేల్ అయిపోయింది కదా. ఏ క్యా హే, వైసే హోతా హే. దేవుని ప్రేమించు వారికి ఏదన్నారా అనేది వాడికి ప్లస్గానే మారిద్ది, కానీ మైనస్ కాదు. ఎందుకంటే వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవునితో లింక్ అయి ఉన్నాడు. ఇంతేనా? ఇన్నున్నాయి ఆయన్ని ప్రేమించే వాళ్ళకి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను వాడిని గొప్ప చేసేదను. 91వ కీర్తనలో చెప్పేశాడు, దేవుని ప్రేమించే వాళ్ళని తప్పిస్తాడట. ఇక ప్రేమించే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నీయే.